ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీ, ఇఫ్ యూ కన్వర్ట్ ఇట్ టు ది ఫినిష్డ్ ప్రోడక్ట్, దాంతో వీ కెన్ జనరేట్ ఎంప్లాయ్మెంట్, ఇట్ జనరేట్స్ రెవెన్యూ, మీ ఇండస్ట్రీ కూడా గ్రోత్ అవుతుంది, మీకు కూడా అవకాశాలు ఉంటాయి. సో వాటిపైన కూడా దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం దాని ద్వారా కూడా. అట్లాగే స్మాల్ అండ్ మీడియం స్కేల్ వాళ్ళకు ఇలా ప్రభుత్వం కొత్త ఇండస్ట్రీ పాలసీ తీసుకురావడం జరిగింది. సో 100% ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్లాగే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా రకరకాల అంటే ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ది కంట్రీ, మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి గుజరాత్ కంటే కూడా మేలైనటువంటి ఇండస్ట్రీ పాలసీ మన దగ్గర ఉన్నది. సో ఈ యొక్క సందేశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కానీ అంటే దేశవ్యాప్తంగా కాదు, మేము ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఈ ఇండస్ట్రియల్ పాలసీని ఉపయోగించుకొని అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఇండస్ట్రీ పరిశ్రమలతో పాటుగా వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఉత్పత్తులను కూడా లాభసాటిగా చేయాల్సిన అవసరం ఉంది. ఇలా వ్యవసాయదారులు వ్యవసాయం లాభసాటిగా లేదు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆత్మహత్యలు జరగడానికి కారణం అగైన్ పండించేటువంటి రైతుకు లాభం జరగట్లేదు, ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమదారులు లాభం జరగట్లేదు, మిడిల్ మెన్కు దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. సో అందుకని నేను కోరేది అంటే మీ సంస్థను ఫ్యాప్సీ సంస్థను కోరేది, మీ యొక్క పారిశ్రామికవేత్తలను కోరేది ఇలా అగ్రికల్చర్ని కూడా లాభసాటిగా చేయాలంటే గ్రామ స్థాయిలోనైనా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు, అట్లాగే రకరకాల మనకు అవకాశాలు ఉన్నాయి. చేపల సంపద ఉంది, మనం యాజ్ ఇట్ ఈజ్గా అమ్మేస్తూ ఉన్నారు. సో వాటికి వాల్యూ యాడిషన్ కొరకు ఈ యొక్క ప్రాసెసింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది గవర్నమెంట్ కూడా ఈ కొత్త పాలసీలు ఇన్సెంట్ ఇస్తూ ఉంది కాబట్టి వీటిని కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కూడా మీరు మీతో పాటుగా ఫ్యాక్టరీని కోరేటువంటి ఇంకో విషయం కూడా జాయింట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి మేమేం చేయాలా, మీరేం చేయగలుగుతారు, వాళ్ళకు ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలా, ఎందులో ట్రైనింగ్ ఇవ్వాలా, ఇవి ఉన్నటువంటి వాటి అవకాశాలు వాళ్ళకి ఏ విధంగా వినియోగించుకోవాలని ఆ సమాచారానికి సంబంధించి కూడా ఇలా ఇండస్ట్రియల్ పాలసీని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలన్నా, వాళ్ళ కోసం బ్యాంక్ లోన్స్ ఇప్పించాలన్నా ఎటువంటి సమాచారం ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి వాళ్ళు. ఇవన్నీ కూడా టోటల్గా ఆన్లైన్లో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో ఈ సమాచారం మొత్తం కూడా అప్లోడ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో దాని అన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాల్సినటువంటి ఇలా నిరుద్యోగ యువత ఉంది, అది వారిని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీ యొక్క చేయుతో కూడా ఈ యొక్క నిరుద్యోగ యువకులకు అందించమని చెప్పని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వల్ల మేజర్ ఇండస్ట్రీలు చాలా వస్తూ ఉన్నాయి. మేజర్ ఇండస్ట్రీస్ ఎన్ని వస్తే దానికి సంబంధించి యాన్సిలరీ యూనిట్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ కాబట్టి వచ్చే రేపు 1 ఫిబ్రవరి నుంచి ఈ యొక్క కొత్త ఇండస్ట్రీస్ను కూడా ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మాకు కొన్ని అప్లికేషన్స్ కూడా చాలామంది వస్తూ ఉన్నారు, బోత్ ఇది నేషనల్ లెవెల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లెవెల్. మరి ఆ యొక్క అవకాశాలు ముందున్నాయి కాబట్టి అందులో కూడా డెఫినెట్గా ఈ యొక్క కొత్త రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. లెట్ us meet frequently, let us discuss frequently, let us sort out all the issues amicably and friendly. Thank you very much.